హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతిస్ హైవ్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ట్రిప్. తిరుపతికి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు తిరుపతి హైవే చాలా బాగుంది అండ్ వీ రీచ్డ్ బై 9 o'clock. కదిరిలో టీ బ్రేక్ తీసుకున్నాం. డాడీని మీట్ అవ్వడానికి ఎవరో వస్తున్నారంటే ఇక్కడ పార్క్ దగ్గర ఆగాము. ఇక్కడ టికెట్స్ కౌంటర్ చాలా బాగుంది అండ్ ఈవెన్ 25 రూపీస్ పర్ అవర్ సైక్లింగ్ కూడా ఉంది. మాది స్పెషల్ దర్శన్, సో ముందు డే ఎర్లీగా వచ్చి లెటర్ ఇస్తేనే నెక్స్ట్ డే త్వరగా దర్శనం అయిపోతుంది. సో అందుకోసమే కింద టెంపుల్స్ ఏవి చూడలేదు, డైరెక్ట్గా పైన కొండ మీదకి వెళ్ళాం. స్టే కూడా అక్కడే తీసుకున్నాం. యాక్చువల్లీ నేను కాలినడకని వెళ్ళాలి, సో దానికోసం మళ్ళీ వస్తానని మొక్కుకున్నాను. కొండ మీద గ్రీనరీ చూస్తే అసలు హాయిగా అనిపిస్తుంది చాలా. మేము ఎప్పుడు తిరుపతికి ప్లాన్ చేస్తున్నాం నవంబర్ టు డిసెంబర్లోనే వెళ్తాము. అండ్ అప్పుడు మాకు కాటేజెస్ ఇలాంటి వాటిలో ఇచ్చినప్పుడు చాలా స్పేషియస్గా ఉంటాయి కాటేజెస్, బట్ ఎంత చలిగా ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి చాలా చల్లగా ఉంటాయి. అప్పటి నుంచి ఎన్నిసార్లు తిరుపతికి వచ్చినా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను వరాహస్వామి దర్శనంకి వెళ్తున్నాను. అండ్ ఈవినింగ్ అలాగే స్వామివారి ఊరేగింపు చూసామన్నమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ఊరేగింపు చాలా బాగా జరిగింది అండ్ చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత దోశ తినేసి కొన్ని షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం. సన్సెట్లో టెంపుల్ చూడడానికి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ దీపం పెడితే కోరుకున్నది జరుగుతుంది అని చెప్తే ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ నా విషయం అయితే కంప్లీట్గా అక్కడ నుంచి వచ్చిన 2 monthsకి అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీటిని ఈ సిల్వర్ వాటిని హుండీలో వేస్తే చాలా మంచిదంట. నేను విన్నాను ఏదో షార్ట్లో, అందుకే ఈసారి ట్రై చేద్దామని. అండ్ అక్కడే ఎస్వి కాంప్లెక్స్లో కొన్ని కావాల్సిన ఐటమ్స్ షాప్ చేసుకొని రిటర్న్ అయిపోయాం రూమ్కి. ఈ ఆర్టిఫిషియల్ బర్డ్స్ అక్కడ సౌండ్ చేస్తుంటే రియల్గా నేను బర్డ్స్ సౌండ్ చేస్తున్నాయేమో అనుకున్నాను. వారి మెట్లను దర్శించుకున్నాము. ఇదంతా ఆర్టిఫిషియల్ సౌండ్. అండ్ ఇక్కడ కొన్ని షాపింగ్ చేశాను తాత దగ్గర. అంటే ఎవరో ఫోన్పే చేసేసి లైక్ 2000 రూపీస్ చేసామని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయారంట. నెక్స్ట్ మేము శిలాతోరణం కూడా చూసాము అండ్ చాలా చాలా నచ్చింది ఇక్కడ గార్డెన్ అంతా నాకు. అండ్ ఇక్కడ కొన్ని యానిమల్స్ ఉన్నాయి, అందులో పికాక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇలా మొత్తం అది పెంచమంతా విప్పుతుంది అండ్ మనం ఎటు సైడ్ తిరుగు అంటే స్లోగా రొటేట్ చేస్తుంది. అక్కడ చక్రతీర్థం అని ఉంటుంది, శివుడు నరసింహస్వామి నాగులు కూడా ఉంటాయి అన్నమాట. పార్క్లో ఇలా దశావతారాలు రిప్రజెంట్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత మాకు ఈ లడ్డు ప్రసాదం ఇచ్చారనమాట, చిన్న చిన్న లడ్డూలు. అండ్ దిస్ టైం రియల్లీ చెప్తున్నాను గైస్, ఎంత మంచిగా జరిగిందంటే దర్శనం అంత బాగా జరిగింది. తిరుపతిలో దర్శనం అవ్వగానే శ్రీకాళహస్తికి వెళ్ళామన్నమాట. నైట్ అక్కడే స్టే చేసాం అండ్ నెక్స్ట్ డే దర్శనం అయిపోయాక ఇంటికి రిటర్న్ అయ్యాం. అండ్ దిస్ వాజ్ మై బ్యూటిఫుల్ ట్రిప్ గైస్. స్టే ట్యూన్డ్, బాయ్.